తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లుగా అలైబలై కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలైబలై చైర్మన్ బండారు విజయలక్ష్మి అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తెలుసుకునే విధంగా అలైబలై కార్యక్రమం అన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు దగ్గర చర్చే కార్యక్రమం అంటున్న అలైబలై చైర్మన్ బండారు విజయలక్ష్మితో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా దసరా పండుగ ప్రతి సంవత్సరం కూడా అలైబలైలో నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనైతే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అలైబలై చైర్మన్ బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, 19 సంవత్సరాలుగా కూడా నిర్విఘ్నంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ కూడా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది కదా. కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని వంటల్ని కూడా తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది అయితే ఫారినర్స్ కూడా వస్తుంటారు. ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాగుంటుంది. అంటే దత్తాత్రేయ గారు చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. తెలంగాణ సంస్కృతి మన తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మన వంటకాలు కానీ, మనం ఆడే బతుకమ్మ కానివ్వండి, మనం పోరాటం చేసిన విధానం కూడా పాట రూపంలోనే సగం పోరాటం చేసినాం మనం. కాబట్టి అట్లాంటి కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి. మన వంటకాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అంటే వేరే రాష్ట్రాల వంటకాలతో పాటు కూడా మన రాష్ట్రం కూడా చాలా ఆరోగ్యంగా మనం చేసుకునే తీరు కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి. అట్లాంటిది అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని సృష్టించడం జరిగింది. 18 సంవత్సరాల కిందట నుంచి ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చినాం. ఒక కోవిడ్ మా ఇంట్లో మా తమ్ముడు చనిపోవడం తప్పిస్తే, ఆ 2 సంవత్సరాలు తప్పిస్తే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారి స్ఫూర్తే ఈ కార్యక్రమానికి ఫస్ట్ మెట్టు అని చెప్పుకోవాలి. అంటే వారు ఆ రోజు కూడా ప్రతి ఒక్కరిని మీరు చూసినట్లయితే ఎంత ముఖ్య నాయకులు కానివ్వండి, వాళ్ళు వైట్ కాలర్ జాబ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, నార్మల్ కార్యకర్త కానివ్వండి, ఆయన అదే తీరుగా రిసీవ్ చేసుకుంటారు, అదే తీరుగా కండువా కప్తారు, అదే తీరుగా అలైబలై తీసుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సృష్టించిన సృష్టికర్త జీవితమే ఈ అలైబలై కార్యక్రమం అని నేను భావిస్తూ ఉంటాను. ప్రతిసారి కూడా చాలా పెద్ద వేడుక, చాలా పెద్ద డయస్ కూడా. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరు పార్టీల నాయకులు ఒక వేదిక మీద రావడం అన్నది మీరు ఎక్కడా చూసుండరు. ఈ కార్యక్రమం దత్తాత్రేయ గారు అట్లా సృష్టించినారు. అదేవిధంగా కమిటీ కూడా దానికి పనిచేస్తూ ఉంది. ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి యాడ్ చేయాలి అని చూస్తూ ఉంటాం, కొత్త వాళ్ళకి సన్మానం చేయాలి అని చూస్తూ ఉంటాం. ఈసారి కూడా అట్లాగే మిలెట్స్ అన్నదాన్ని యాడ్ చేయాలి మనం దాంట్లో. అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు బట్టి మా వంటకాల్లో మిలెట్స్ యాడ్ చేయాలి అని అనుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఈసారి మిలెట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇరుపక్షాల సీఎంలతో పాటు సినీ ప్రముఖులను లాస్ట్ ఇయర్ చూసుకుంటే చిరంజీవి గారు అట్లా పిలిచారు కదా. ఈ సంవత్సరం ఎవరైనా పిలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే దీనికి యూజువలీ ఒక కమిటీ ఉంటుంది. దాదాపు ఒక 200-300 మంది కూర్చొని ఎవరిని ఇన్వైట్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ కమిటీ పరంగా ఏ సినీ ప్రముఖుల పేరు మాత్రం ఈసారి రాలేదు. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మాత్రం పర్సనల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 13వ తేదీ జరగబోయే అలైబలై ప్రోగ్రాం అందరూ విచ్చేసి పెద్ద సక్సెస్ చేయాలంటూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాంకి సంబంధించి చాలా వరకు ఇరు రాష్ట్రాల సీఎంలకు కూడా ఆల్రెడీ ఆహ్వానాలు వెళ్ళినాయి. దాదాపుగా 10,000 మంది అతిథులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకట్తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.